చూసినట్లయితే బీఆర్ఎస్ తో ఆర్ఎస్పీ పొత్తు అంటూ కూడా మనం చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల కోసం కేసీఆర్ తో భేటీ, లోక్సభ ఎన్నికలకు ప్రవీణ్ కు అండ్ కేసీఆర్ కు మధ్య కుదిరిన పొత్తు. ఆర్ఎస్ ప్రవీణ్ కు ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు కేసీఆర్. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్థానిక ఎంపీగా ఉన్న రాములు మొన్నే రిజైన్ చేసి బీజేపీకి వెళ్ళి ఉన్నారు. ఆయన కొడుకైన భరత్కు అక్కడ బీజేపీ టికెట్ని కూడా అనౌన్స్ చేసింది ఆల్రెడీ. సో నాగర్ కర్నూలు స్థానం అయితే ఖాళీగా ఉంది బీఆర్ఎస్ వైపు నుంచి. ప్రవీణ్కి ఆ టికెట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు కేసీఆర్. మాయావతితో మాట్లాడి సీట్ల సర్దుబాటు చేసుకుంటాం, బీఎస్పీ అధినేత మాయావతితో మాట్లాడతామంటూ కూడా ఆయన మాట్లాడారు. లౌకికవాదము రాజ్యాంగ రక్షణ కోసమే కలిసినామంటూ కూడా ప్రవీణ్ మాట్లాడారు. మరి ఈ లౌకికవాదం అదేవిధంగా ఇదే రాజ్యాంగ రక్షణ 3 నెలల క్రితం ఏమైంది అనేది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్తే బాగుంటుంది. ఆయనకంటూ కూడా ఒక సోలో ఇమేజ్ ఉంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, స్వారోస్తో కావచ్చు, గురుకుల సంక్షేమ హాస్టల్ని ప్రగతిబాట పట్టించిన విధానంలో కావచ్చు, ఎన్నోసార్లు కేసీఆర్ఏ ఆయనకు అనధికారికంగా ఎన్నో ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని ఇష్యూస్లో అంత పవర్ఫుల్ పోస్ట్లో కూడా ఉన్నారు ఆయన. స్వారోస్ పేరుతో ఆయన టీం కూడా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ మొన్నటి 3 నెలల క్రితం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అసలు తెలంగాణ బచావో అండ్ దెన్ బీఆర్ఎస్ హటావో అనే నినాదాన్ని తీసుకున్నారు ఆయన. ఇప్పుడు మాత్రం ఈ 3 నెలల్లోనే ఏమొచ్చిందో మరి, ఈ 3 నెలల్లోనే లౌకికవాదము రాజ్యాంగ పరిరక్షణ కనిపించింది ఆర్ఎస్ ప్రవీణ్కి కూడా. అంటే ఈయన కూడా నథింగ్ బట్ పొలిటీషియన్ లాగే మాట్లాడారు అనుకోవాలి. ఈయన కూడా పూర్తి స్థాయిలో గంగ చంద్రముఖిగా మారినట్టు పొలిటికల్ టాన్ తీసుకున్నట్టే కనిపిస్తుంది ఆర్ఎస్ ప్రవీణ్ కూడా. మరి ఈయన లౌకికవాదం రాజ్యాంగ పరిరక్షణ కోసం కేసీఆర్తో కలిసి ఏం చేస్తారు లోక్సభ ఎన్నికల్లో అని చూడాలి. బట్ ఎంపీ టికెట్ ఒకటి కావాలి, ఇంకా మిగతా ఏముంటాయి వీళ్ళిద్దరిని కలిసి కీలక అంశాలు ఏం ముందు పెట్టబోతున్నారు జనం ముందు అనేది కూడా మనం చూడాల్సి ఉంది.